Hi viewers, welcome to Computer Sada. ఈ వీడియోలో MS Excel లో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే యాక్చువల్ గా మనకి MS Excel లో ఫార్ములాస్ ఎందుకు యూజ్ అవుతాయండి. పర్టిక్యులర్ వాల్యూస్ ని బేస్ చేసుకొని మనకు కావాల్సిన రిజల్ట్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. లైక్ మనం ఏందంటే సమ్, మాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ అండ్ యావరేజ్ ఇలాంటివి కనుక్కోవచ్చు. అంతే కదా. ఇప్పుడు ఈ రిజల్ట్ ఏందండి సమ్ ఎలా చెప్తున్నారు నేను చెప్తే తెలిసింది లేదా ఈ ఫార్ములా బార్లో మనం అబ్జర్వ్ చేస్తే అంటే ఈ సెల్ని సెలెక్షన్ చేస్తే ఫార్ములా బార్లో ఏ ఫార్ములా అప్లై చేసామో ఎక్కడ నుండి మనం చూసుకోవచ్చు. లేదా ఆ ఫార్ములా ఉన్న సెల్ని క్లిక్ చేసామనుకోండి, డబుల్ క్లిక్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఎడిట్ అవుతుంది. ఏ ఫార్ములా వాడడం ఏందనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఓకే, అలానే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇచ్చారండి మార్క్స్. ఇదంతా సమ్ అంటే ఇది నేను డైరెక్ట్గా టైప్ చేయలేదండి. ఇక్కడ అడిషనల్గా టెస్ట్ అనేది ఎలా యాడ్ చేసాము అంటే చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ సమ్ వాల్యూస్ మారుస్తున్నాను. 50 ఉంది కదా, 100 ఇచ్చాను. ఆటోమేటిక్గా ఇక్కడ సమ్ అనేది మారిందా లేదా అంటే ఇక్కడ ఫార్ములా యూజ్ చేశాను కానీ ముందు అడిషనల్గా టెస్ట్ కూడా వచ్చింది. ప్రీవియస్గా ఓకేనండి సమ్ ఈక్వల్ టు అని ఇవ్వాలేమో అనుకుంటాము. ఈ ఫార్ములాని ఎడిట్ చేసి ఇక్కడ ఆల్రెడీ ఈక్వల్ టు సమ్ అని ఉంది కదా, దీని ముందు నేను మళ్ళీ సమ్ ఈక్వల్ టు అని టైప్ చేసి ఎంటర్ కొడితే అదిగోండి ఏమైంది, ఇలా వచ్చింది. కానీ మనకి ఇక్కడ ఈ షీట్లో చూస్తే సమ్ వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ, అలానే ఒకే సెల్లో సమ్ము, మ్యాక్సిమం, మినిమం, యావరేజ్ ఇలా ఎన్నో కనుక్కోవచ్చండి. చూడండి నేను ఇక్కడ 100 ఉంది కదండి ఓ మార్క్స్, వినయ్కి వచ్చిన మార్క్స్. ఇక్కడ నేనేం చేస్తాను అంటే 25 ఇచ్చాను. ఎప్పుడైతే 25 ఇచ్చానో ఆటోమేటిక్గా ఏమైంది, సమ్ వాల్యూ చేంజ్ అయింది. అలానే మినిమం వాల్యూ 25 ఉంది కాబట్టి ఆ మినిమం వాల్యూ 25 ఇక్కడ వచ్చింది. మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉందండి, 90 ఉంది. లేదు ఇక్కడ నేను 89 ఇచ్చాను లేదా 86 ఇచ్చాను, ఆటోమేటిక్గా మ్యాక్సిమం వాల్యూ 86 వచ్చింది. అంటే ఒకే సెల్లో మనం నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ యూజ్ చేసాం, దాని ముందు ఏ ఫార్ములా వాడాం ఏందనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఆ టెస్ట్ అనేది యాడ్ చేయడం జరిగింది. మరి ఇలా ఒక సెల్లో ఫార్ములాతో పాటు అడిషనల్గా టెస్ట్ అనేది యాడ్ అవ్వాలంటే మనం ఎలాంటి సెట్టింగ్స్ వాడాలి, ఫార్ములాలో ఎలాంటి టెస్ట్ యాడ్ చేస్తే ఈ విధంగా డిస్ప్లే అవుతుందో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. చూడండి వ్యూయర్స్, ఇక్కడ ఆల్రెడీ సమ్ అనే ఫార్ములా అప్లై చేసాం కదా, దీన్ని ఎడిట్ చేయండి అంటే డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అడిషనల్గా టెస్ట్ అనేది ఎలా యాడ్ చేస్తారంటే ఈ ఈక్వల్ టు తర్వాత కర్సర్ పెట్టేసి డబుల్ కోట్స్ స్టార్ట్ చేయండి. సమ్ ఈక్వల్ టు, ఓకేనండి, సమ్ ఈక్వల్ టు వచ్చి మనకి ఆ రిజల్ట్ అనేది రావాలి. దీని తర్వాత డబుల్ కోట్స్ ఎండ్ చేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ అండ్ సింబల్ ఇలా ఇచ్చి ఎంటర్ కొట్టండి. ఇదిగోండి యాడ్ అయిందా లేదా. ఇప్పుడు చూడండి ఇక్కడ వాల్యూస్ మారుస్తున్నాను, 100 ఇస్తున్నాను, అదిగోండి ఆటోమేటిక్గా మారుతుందా లేదా. అలా సేమ్ మ్యాక్సిమం వాల్యూ అయినా, యావరేజ్ వాల్యూ అయినా, మినిమం వాల్యూ అయినా ఏదైనా సరే చూడండి, ఇది మ్యాక్సిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు తర్వాత డబల్ కోట్స్ స్టార్ట్ చేశాను, మ్యాక్సిమం ఈక్వల్ టు అని రావాలి. ఓకే, అండ్ డబల్ కోట్స్ ఎండ్ చేయండి, అండ్ సింబల్ పెట్టండి, ఎంటర్. ఇదిగోండి అలా మీరు ఒకే సెల్లులో నాకు సమ్ రావాలి, మ్యాక్సిమం వాల్యూ రావాలి, మినిమం వాల్యూ కావాలి, మొత్తం కావాలంటే అందులోనే యాడ్ చేసుకుంటూ రావచ్చండి. కాబట్టి చూడండి నేనేం చేస్తున్నాను, డబుల్ క్లిక్ చేశాను ఈ ఫార్ములాని. మినిమం వాల్యూ అనేది లేదు, నేను ఇక్కడ నాకు సమ్ రావాలి ఈజ్ ఈక్వల్ టు సమ్, ఓకేనా. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈజ్ ఈక్వల్ టు తర్వాత డబుల్ కోట్స్ స్టార్ట్ చేశాను, సమ్ ఈక్వల్ టు మళ్ళీ డబుల్ కోట్స్ ఎండ్ చేశాను, అండ్ సింబల్. అండ్ ఈ సమ్ అనే ఫార్ములా అయిపోయింది కదండి. ఈ రేంజ్ తర్వాత నేనేం చేస్తున్నాను, మళ్ళీ అండ్ సింబల్ పెట్టేసి మళ్ళీ డబుల్ కోట్ స్టార్ట్ చేసి మళ్ళీ నాకు మినిమం వాల్యూ కూడా కావాలి, మ్యాక్సిమం వాల్యూ కూడా కావాలి, లేదు మినిమం వాల్యూ కావాలి, మినిమం, లేదా మీరు కంప్లీట్గానే టైప్ చేసుకోవచ్చు ఆ వర్డ్ అనేది. నేను షార్ట్ కట్లో టైప్ చేశాను, ఈజ్ ఈక్వల్ టు డబల్ కోట్స్ ఎండ్ చేయండి అండ్ సింబల్ పెట్టండి. ఇప్పుడు ఫార్ములా వాడండి, మినిమం ఓపెన్ బ్రేసెస్, ఈ సెల్ రేంజ్ మొత్తాన్ని సెలెక్షన్ చేయండి, క్లోజ్ చేయండి, ఎంటర్. ఇదిగోండి ఈ ఫార్ములా కొంచెం విడ్త్ ఎక్కువైంది, ఈ సెల్ కాలం విడ్త్ కూడా ఇంక్రీజ్ చేయండి. ఇదిగోండి సమ్, మినిమం రెండు ఒకే చోట వచ్చినాయి. ఇందులోనే మళ్ళీ మీరు మ్యాక్సిమం వాల్యూ యాడ్ చేయండి అండ్ యావరేజ్ వాల్యూ యాడ్ చేయండి,
ఇలా ఈ ఫార్ములా ఉన్న టెస్ట్ని టైప్ చేసుకుంటూ వెళ్ళండి. ప్రతి ఫార్ములా ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. కావాలంటే ఇప్పుడు చూడండి, నేను మినిమం వాల్యూ 35 ఉంది, లేదు నేను 10 ఇచ్చాను. ఇదిగోండి చేంజ్ అయిందా లేదా. దీన్ని బేస్ చేసుకొని సమ్ కూడా మారిందండి. కావాలంటే చూడండి, ఇక్కడ నేను 50 ఇచ్చాను, ఇదిగోండి సమ్ మారింది. మినిమం వాల్యూ 41 ఉంది కాబట్టి 41 డిస్ప్లే అయింది. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా ఎంఎస్ ఎక్సెల్లో పర్టికులర్ సెల్స్లో ఫార్ములాస్ అనేది అందులో ఏ ఫార్ములా వాడడం ఏందనేది క్లియర్గా మనకు డిస్ప్లే అవ్వాలి. అవతల వ్యక్తికి ఈజీగా అర్థం అవ్వడం కోసం ఇలా టెస్ట్ యాడ్ చేసి ఫార్ములా అనేది డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే వ్యూయర్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.